వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు C++ ప్రోగ్రామింగ్ వీడియోస్లో యూజర్ డిఫైన్డ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతున్నా అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్గా 2 వీడియోస్ నుంచి డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ దెన్ ప్రిమిటివ్ ఆర్ ప్రైమరీ డేటా టైప్స్, అండ్ దెన్ డిరైవ్డ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ద ఇదేంటంటే లాస్ట్ కేటగిరీ ఆఫ్ ద డేటా టైప్స్, దట్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. సో యూజర్ డిఫైన్డ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేవి ఏంటి? ఇప్పుడు ఇందుకు ప్రైమరీ డేటా టైప్స్ అంటే ఏంటి? ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని డేటా టైప్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి, అవి ప్రైమరీ డేటా టైప్స్ అని చెప్పాము. డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏమని చెప్పాము? ప్రైమరీ డేటా టైప్స్ నుంచి ఇవి క్రియేట్ చేస్తారు, ప్రైమరీ డేటా టైప్స్ యూజ్ చేసుకుని అని చెప్పాము. అవి డిరైవ్డ్ డేటా టైప్స్. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే యూజర్ క్రియేట్ చేస్తారు ఈ డేటా టైప్స్ని ఎవరైతే ప్రోగ్రామింగ్ చేస్తారో వాళ్ళు క్రియేట్ చేస్తారు, అందుకని వీటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటారు. సో ఏమేమి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కిందకి వస్తాయంటే క్లాస్, స్ట్రక్చర్, యూనియన్, ఈనమ్, ఎన్యూమరేషన్, ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కిందకి వస్తాయి. ఈ 4 కూడా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాము. క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లైక్ C++ ప్రోగ్రామింగ్లో క్లాస్ అనేది బేసిక్ యూనిట్. సో ఎవ్రీథింగ్ వీ రైట్ బై యాజ్ ఎ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. క్లాస్లో ఏమేమి ఉంటాయి? క్లాస్ హోల్డ్స్ విచ్ ఓన్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. క్లాస్లో ఏముంటాయి? ఆ క్లాస్కి సంబంధించిన డేటా అండ్ దెన్ ఆ డేటా మీద అప్లై చేసే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అనేవి యాక్సెస్డ్ బై యూజింగ్ క్రియేటింగ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. లైక్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఈ క్లాస్లో ఉండే డేటా అండ్ దెన్ మెంబర్ ఫంక్షన్స్ అనేవి యాక్సెస్ చేస్తారు. సో క్లాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి క్లాస్ అనేది ఒక మోడల్ లాగా యూజ్ చేస్తారు, ఒక బేసిక్ మోడల్ లాగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి క్లాస్ అనేది యూజ్ చేస్తారు. ఇది క్లాస్. సో ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్, ఎగ్జాంపుల్ ఫర్ ద క్లాస్ నేమ్ ఏంటి? నెంబర్. క్లాస్ నేమ్ వచ్చేసి నెంబర్. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? క్లాస్లో డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను. సో ఇవి డేటా మెంబర్స్, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇవి 2 డేటా మెంబర్స్. అండ్ దెన్ ఆ డేటా మెంబర్స్ మీద అప్లై చేసే ఫంక్షన్స్ యాడ్, సబ్ట్రాక్ట్, ఇవి యాక్సెస్ స్పెసిఫైర్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అలా ఉంటాయి అన్నమాట. ఎక్కడికి యాక్సెస్ ఎలా ఉండాలి, ఈ మెంబర్ ఫంక్షన్స్ కానీ ఆ డేటాని కానీ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు అని యాక్సెస్ ఇచ్చేవే ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్. సో open brace and then close brace semicolon. This is the example for the class. And then structure is another user defined data types that groups variables of different data types into a single unit with a single name. ఇప్పుడు ఇంటి ఏ అనే ఒక వాల్యూ ఉంది, ఫ్లోట్ బి అనే ఒక వాల్యూ ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, ఏజ్ అండ్ దెన్ యావరేజ్, నేమ్, ఇవన్నీ కలిపి మనం ఒక సింగిల్ డేటా టైప్ లాగా క్రియేట్ చేయాలి. ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క డేటా టైప్లో స్టోర్ చేసి అదంతా కలిపి స్టూడెంట్ అని ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్కి యొక్క రోల్ నెంబర్ ఏమో ఇంటీజర్ వాల్యూ, అండ్ దెన్ నేమ్ ఏమో క్యారెక్టర్ వాల్యూ, అండ్ దెన్ యావరేజ్ ఏమో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క డేటా టైప్స్, అంటే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్, ఇవన్నీ కలిపి మనం ఒక సింగిల్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ స్టూడెంట్గా క్రియేట్ చేసాం. దేన్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసాం? స్ట్రక్చర్. సో స్ట్రక్చర్కి క్రియేట్ చేయడానికి కీవర్డ్ స్ట్రక్ట్, struct. సో స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. స్ట్రక్చర్ అనేది యూజర్ క్రియేట్ చేసుకుని ఒక డేటా టైప్ దట్ గ్రూప్స్ వేరియబుల్స్ ఆఫ్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇంటే సింగిల్ యూనిట్ విత్ అ సింగిల్ నేమ్. ఆ స్ట్రక్చర్ ఏం చేస్తుంది? డిఫరెంట్ డేటా టైప్స్ని ఒక సింగిల్ యూనిట్గా క్రియేట్ చేస్తుంది విత్ అ సింగిల్ నేమ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కదా, వీటన్నిటికీ స్టూడెంట్ అనే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ బై యూజింగ్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్.
నెక్స్ట్ యూనియన్. Union is a user-defined data types that allows you to store different data types in a same memory location. సేమ్ ఇందాక మనం స్ట్రక్చర్ చూసాం కదా, సేమ్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ సేమ్. ఇది కూడా యూనియన్ కూడా డిఫరెంట్ డేటా టైప్స్ని అండర్ సింగిల్ నేమ్ గ్రూప్ చేస్తుంది. కానీ ఏంటి డిఫరెంట్ యూనియన్కి స్ట్రక్చర్ కంటే? హియర్ వి యూజ్ ద కీవర్డ్ యూనియన్. అది కాకుండా స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు స్ట్రక్చర్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రక్చర్లో 1 2 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఈచ్ వేరియబుల్కి మెమరీ అనేది సపరేట్గా ఎలగేట్ చేయబడుతుంది. ఇప్పుడు ఇంటి రోల్ నెంబర్ ఉంది. రోల్ నెంబర్ టేక్స్ 2 bytes బికాస్ ఇంటీజర్ కాబట్టి. అండ్ క్యార్ నేమ్ 20. ద సైజ్ ఆఫ్ నేమ్ ఈజ్ 20, సో ఇట్ టేక్స్ 20 bytes. అండ్ దెన్ ఫ్లోట్ యావరేజ్ 4 అంటే 4 bytes. ఇప్పుడు ప్రతి ఇట్లా డేటా మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ అంటారు కదా, ప్రతి డేటా మెంబర్ ఆఫ్ ద స్ట్రక్చర్కి సపరేట్గా మెమరీ అనేది ఎలగేట్ చేస్తారు స్ట్రక్చర్లో. కానీ యూనియన్లో ఏం చేస్తాయంటే, ఈ యూనియన్ మెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇంటి ఏజ్, ఫ్లోట్ యావరేజ్, ఈ రెండు ఈ యూనియన్ యొక్క మెంబర్స్ కదా. ఈ యూనియన్ మెంబర్స్ ఏం చేస్తాయంటే సేమ్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకుంటాయి. సో సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకున్నాయంటే మీనింగ్ ఏంటి? ఎలా షేర్ చేసుకుంటే సేమ్ మెమరీ లొకేషన్ని? ఇప్పుడు ఇంటికి ఏజ్ 2 bytes తీసుకుంటుంది, ఫ్లోట్ యావరేజ్ 4 bytes తీసుకుంటుంది. మరి ఇంటి ఏజ్, ఫ్లోట్ యావరేజ్ ఇవి రెండు సేమ్ మెమరీ లొకేషన్స్ ఎలా షేర్ చేసుకుంటాయంటే, ఇప్పుడు మనం డేటా మెంబర్స్లో లార్జ్ సైజ్ ఏది ఆక్యుపై చేస్తుందో అంత మెమరీ అనేది ఎలగేట్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్లోట్ యావరేజ్ ఎక్కువ తీసుకుంటుంది కదా, 4 bytes. సో 4 bytes ఆఫ్ మెమరీ ఎలగేట్ అవుతుంది ఈ యూనియన్కి. సో ఫస్ట్ ఇంటి ఏజ్ యాక్సెస్ చేస్తుంది ఆ మెమరీ అలొకేషన్ని. ఆ తర్వాత ఫ్లోట్ వచ్చింది కదా, ఈ ఫ్లోట్ ఏమవుతుంది? ఆ ఇంటి ఏజ్లో ఏదైతే డేటాని మనం స్టోర్ చేసామో ఆ మెమరీ లొకేషన్లో దాన్ని ఓవర్ రైట్ చేసేసి ఫ్లోట్ యావరేజ్ అనేది ఆ మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది. అలాగా యూనియన్ అనేది సేమ్ యూనియన్లో ఉండే డేటా మెంబర్స్ సేమ్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకుంటాయి. అన్లైక్ స్ట్రక్చర్లో ఏంటి, ప్రతి డేటా మెంబర్కి సపరేట్ మెమరీ అనేది ఎలగేట్ చేయబడుతుంది. ఏంటంటే ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ యూనియన్ కూడా ఇదే. అండ్ దెన్ enumeration. Enumeration is a user-defined data type that consists of a set of named integer constants. It provides a way to create symbolic names for values to improve code readability. enum అనేది ఏంటంటే ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఉంటాయి, లైక్ 0 1 2 3 4, వాటికి నేమ్స్ ఇస్తారు. సో ఇక్కడ సండే, మండే, థర్స్డే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే అనే వీక్ ఉంది కదా, వీక్ నేమ్స్ ఉన్నాయి కదా, వీటికి నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్కి నెంబర్స్ ఉంటాయి. సండే మీన్స్ 0, మండే మీన్స్ 1, థర్స్డే అంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ అనేవి సింపుల్గా చెప్పాలంటే నేమ్స్కి వాల్యూస్ అసైన్ చేసి ఉంటాయి, వాటిని ఈనం అంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎన్యూమరేషన్. ఇప్పుడు ఇంటూ సండే అని రాసామనుకోండి, దాని వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇంటూ మండే అని రాస్తే దాని వాల్యూ 1 అవుతుంది. సపోజ్ 0తో స్టార్ట్ అయితే 0, 1తో స్టార్ట్ అయితే 1. ఈనం డేస్ ఇక్కడ మనం క్రియేట్ చేసాము. ఈనం అనేది ఎన్యూమరేషన్కి కీవర్డ్. ఆ ఈనం నేమ్ ఇక్కడ నేను క్రియేట్ చేసిన డేస్, అందులో వాల్యూస్ ఇవి. ఒక్కొక్క నేమ్కి ఒక్కొక్క ఇంటీజర్ వాల్యూ అనేది అసైన్ చేయబడి ఉంటుంది.